గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వే2 న్యూస్లో ఒక న్యూస్ వచ్చింది. దాని గురించి కొంచెం మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. అధికారుల నిర్లక్ష్యానికి యూపీఎస్సీ ఆస్పిరెంట్ బలి. ఎన్నో ఆశలతో యూపీఎస్సీలో ర్యాంకే లక్ష్యంగా ఢిల్లీలో కోచింగ్కు వచ్చిన ఓ యువకుడు విద్యుత్ షాక్తో చనిపోయాడు. వర్షానికి రోడ్డుపై వరద నిలవడంతో స్తంభం గుండా నీటిలో కరెంటు ప్రవహించింది. అటువైపు ఇతడు వెళ్లడంతో విద్యుద్ఘాతం జరిగి కుప్పగూలాడు. అంటే వర్షానికి కరెంట్ షాక్ తోటి ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ చనిపోయాడు ఢిల్లీలో అని వచ్చింది. ఇక్కడ ఈ వార్త నేను ఎందుకు పట్టుకున్నానంటే మిత్రులందరికీ చెప్తున్నాను. మిత్రులకు కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులకు, జాబర్స్కి, రైతులకు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. వర్షం వచ్చినప్పుడు కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్ళకండి, కరెంటుతో చెలగాటం ఆడకండి. ప్రాణాలు అనేవి పోవడం ఒక్క క్షణం చాలు. కాబట్టి ఆ ఒక్క క్షణం మీరు ఆటలు ఆడకండి. అధికారులు చెప్తూనే ఉంటారు, చాలామంది చాలా రకాలు చెప్తూనే ఉంటారు, వాటిని మనం పాటించాలి. వాటర్లో కరెంటు ప్రవహిస్తుంది, అది మనకు కనబడదు. స్తంభాల దగ్గర ఉన్నటువంటి వాటర్ నుంచి కరెంటు అందులో ప్రవహిస్తుంది, అది మనకు కనబడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కరెంటు ఉన్నా లేకపోయినా వర్షం వచ్చేటప్పుడు మీరు కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్ళకండి, వాటిని పట్టుకోకండి. మరీ చెప్తున్నా, ఎందుకంటే వాటర్లో కరెంట్ షాక్ కనుక వస్తే అది ఇడిచిపెట్టదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అలాంటి పనులు చేయకండి. ఒక విద్యార్థి బలి అయిపోయాడు. వాళ్ళ కన్న తల్లిదండ్రులకు ఎంత ఘోరంగా ఉంటుంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు, నేను వే2 న్యూస్లో చూసి చెప్తున్నాను. ఇది చెప్పడం కాదు, దీని తర్వాత ఇంకొన్ని పరిణామాలు జరగకుండా ఉండడానికి వీడియో చేస్తున్నాను. వాటర్లో వర్షం వచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కరెంటు జోలికి వెళ్ళకండి. అసలు అక్కడ స్తంభాలు, ఇనుప స్తంభాలు కానీ ఏ స్తంభమైనా సరే కరెంటును పట్టుకోకండి, దాని స్తంభాలను పట్టుకోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రాణాలు పోవడం ఎంతో టైం పట్టదు, ఒక క్షణం చాలు ప్రాణం పోవడానికి. మిత్రులకు మరీ చెప్తున్నా, ఊర్లలో ఉండే రైతులు కూడా వర్షాకాలంలో కరెంటు తోటి ఆటలు ఆడకండి, కరెంటు దగ్గర వెళ్ళకండి. ఏదైనా పని ఉంటే వర్షం ఆగిపోయినాక చేయించుకోండి. కరెంటు పనిచేసే మిత్రులకు కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. థ్యాంక్ యూ.